వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ సీజన్లో గరిష్ట ధర ఈ రోజు నమోదైంది. ప్రారంభమైన నాటి నుంచి పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా 4080 పలకడం ఇదే తొలిసారిగా మార్కెట్ అధికారులు వెల్లడించారు. పత్తికి సర్కార్ 4050 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ ధర రైతుకు దక్కడం లేదు. కానీ ఇప్పుడు మార్కెట్లో 4080 రూపాయలు పత్తికి దక్కుతుండటంతో రైతులు పెద్ద ఎత్తున పత్తిని మార్కెట్కు తరలిస్తున్నారు. భవిష్యత్తులో పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పత్తి బస్తాలు రావడం జరిగింది. 4080 రూపాయలుగా అత్యధికంగా ఈ సంవత్సరం సీజన్లో ధర నమోదు కావడం జరిగింది. దానికి గల కారణాలు చెప్పుకోవాలంటే కొంచెం బేల్ రేట్స్ ఏదో పెరిగినట్టుగా ప్రైవేట్ ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా 8 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలను అర్హులైన గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వీటి ద్వారా లబ్ధిదారులు సమయానుభావాన్ని అధిగమించవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో 4 రైతు సంఘాల్లోని 40 మంది రైతులకు వీటిని అందించారు. రోటోవేటర్లు, జీలుగు విత్తనాలు, తైవాన్ స్ప్రేయర్లు, లింగాకర్షక బుట్టలు, టార్పాలిన్లు ఇందులో ఉన్నాయని ఏడీఏ తెలిపారు. గిరిజనులకు నేరుగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో 2013-14 సంవత్సరంలో ట్రైబల్ సబ్ ప్లాన్ కింద ఈ డిఫరెంట్ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్కి కొంత ఫండింగ్ చేయడం జరిగింది. ఈ వరి లోపల ఉత్పాదకతను పెంచడానికి వివిధ తండాల లోపల రైతులకు నీరు తగ్గించి వరి ఉత్పత్తి ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా వరి ఏ విధంగా చేపట్టాలి, కొన్ని అసెట్ క్రియేషన్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రైతులకు ఎక్కువగా వాడుకునేటువంటి ఈ కల్టివేటర్లు కానివ్వండి లేదా తైవాన్ స్ప్రేయర్లు కానీ ఇటువంటివి కూడా రైతు గ్రూపులకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. వ్యవసాయంలో అధునాతన పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దాంతోపాటు నీళ్లు గ్రౌండ్ లెవెల్లో కూడా తక్కువ ఉన్నాయి, కరెంటు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. దాంతోపాటు వేసుకునే పంటలకు దానికి వచ్చే సబ్సిడీస్ ఏవైతున్నాయో వాటి గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకు ఫార్మ్ మెకనైజేషన్ కింద ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ దాంట్లో ముఖ్యంగా గిరిజనులకు ఎంత వాటా ఉన్నది, ఎలా తీసుకోవాలనే విషయాలు కూడా ఇవాళ వివరించడం.